కాలంగా ఆర్బీఐ రెపో రేట్ని 6.5% వద్ద స్థిరంగా ఉంచింది. అయితే సెంట్రల్ బ్యాంక్ 2024 మధ్యలో వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. డెట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీకి చెందిన లాంగ్ డ్యూరేషన్ ఫండ్లు తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందుతాయా? మార్కెట్ ఆర్థిక నిపుణులు దీన్ని సూచిస్తున్నారు. అనేక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అంటే ఏఎంసీలు ఈ ధోరణిపై బెట్టింగ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోటక్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఈ సంవత్సరం లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ని స్టార్ట్ చేశాయి. కాబట్టి ఈ ఫండ్స్ అంటే ఏంటో, వడ్డీ రేట్లతో వాటి సంబంధం ఏంటో తెలుసుకుందాం. ముందుగా లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. లాంగ్ డ్యూరేషన్ ఫండ్ని లాంగ్ డ్యూరేషన్ బాండ్ ఫండ్ అని కూడా అంటారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రకారం లాంగ్ డ్యూరేషన్ ఫండ్ డబ్బు 7 సంవత్సరాల కంటే ఎక్కువ పోర్ట్ఫోలియో పదవీ కాలంతో డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. ఎంపిక చేసిన కంపెనీలు కాకుండా ఈ నిధులు అభివృద్ధి పనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దీర్ఘకాలిక రుణాలను ఇస్తాయి. ఈ బాండ్ల ధర, వడ్డీ రేట్లు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ప్రజలు అధిక రేటు బాండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పుడు బాండ్ ధరలు తగ్గుతాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బాండ్ ధరలు పెరుగుతాయి. అంటే వడ్డీ రేట్లు పెరుగుతున్న వాతావరణంలో బాండ్లు చీప్గా ఉంటాయి. బాండ్ ధరలలో మార్పుల ప్రభావం నికర ఆస్తి విలువపై కనిపిస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం వడ్డీ రేట్లు పెరుగుతాయని భావిస్తే స్వల్పకాలిక డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం తక్కువ నష్టభయం ఉంటుంది. అయితే ఈ ఏడాది వడ్డీ రేట్లలో భారీగా కోతపడే అవకాశాలున్నాయి. దీర్ఘకాలిక డెట్ ఫండ్స్లో పెట్టుబడులపై 2 అంకెల రాబడిని పొందడంలో ఇది సహాయపడుతుంది. మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాత్సవ్ మాట్లాడుతూ, లాంగ్ డ్యూరేషన్ ఫండ్ వంటి వర్గాలు దీర్ఘకాలిక పరిపక్వత కలిగిన మ్యూచువల్ ఫండ్లు. ఇవి పెట్టుబడులలో బాగా నచ్చాయి. ఈ ఏడాది చివరిలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నందున పెట్టుబడిదారులు ఇప్పటికే లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్పై ఆసక్తి చూపడం ప్రారంభించారని, ఈ స్కీమ్లోకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోల ట్రెండ్ చూపిస్తోంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ నుండి వచ్చే ఆదాయాలపై ఎలా పన్ను విధిస్తారు? దీర్ఘకాలిక ఫండ్స్లో పెట్టుబడులు డెట్ మ్యూచువల్ ఫండ్స్ లాగా పన్ను విధిస్తారు. 2023 ఏప్రిల్ 1 నుండి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం డెట్ ఫండ్లలో దీర్ఘకాలిక ఇండెక్సేషన్ ప్రయోజనం ఇకపై అందుబాటులో ఉండదు. పెట్టుబడి కాలంతో సంబంధం లేకుండా వీటిలో ఏ రాబడి వచ్చినా అది స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సిన పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయంతో కలుపుతారు. లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్పై రాబడి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఏప్రిల్ 16, 2024 వరకు ఏస్ మ్యూచువల్ ఫండ్ డేటా ప్రకారం ఎస్బీఐ లాంగ్ డ్యూరేషన్ ఫండ్, యూటీఐ లాంగ్ డ్యూరేషన్ వంటి ఫండ్లు గత సంవత్సరంలో 8.02%, 7.93% రాబడి ఇచ్చాయి. నిపాన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఫండ్ గత 1, 3, 5 సంవత్సరాల రాబడి 7.86%, 4.94%, 7.73%. ఇక మీరు పెట్టుబడి పెట్టాలా, 3 నుండి 5 సంవత్సరాల దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించాలనుకునే వారికి ఈ లాంగ్ డ్యూరేషన్ ఫండ్ మంచి పథకం. అయితే ఈ పథకంలో డబ్బుని పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడితో సంబంధం ఉన్న నష్టాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. వడ్డీ రేట్లతో సంబంధం ఉన్న రిస్క్ను భరించగలిగే వ్యక్తులు మాత్రమే ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి. మీరు లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్లో ఇన్వెస్టర్ అయితే వడ్డీ రేట్ సైకిల్ గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోకపోతే పెరిగిన వడ్డీ రేట్లు రాబడులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. ఇక అటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి ముందు మీ పెట్టుబడి లక్ష్యాలను, రిస్క్ టాలరెన్స్ను అంచనా వేసుకోండి. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం మీ ఆర్థిక సలహాదారుని సహాయం కూడా తీసుకోండి.